90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రీసెంట్ బ్రేకింగ్ న్యూస్ కనుక మనం చూస్తే అతనిపై 6 కత్తిపోట్లు, దానితో పాటు తెలియని అగంతకుడు ఎవరో దాడి చేసినట్లయితే ఒక న్యూస్ బయటికి రావడం జరిగింది. అయితే అతనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏంటి, ఏం జరిగింది అండ్ పోలీసుల విచారణలో కూడా కొన్ని విషయాలు బయటికి రావడం జరుగుతుంది. 7 టీమ్స్ దానికి పనిచేస్తున్నట్లయితే తెలుస్తుంది. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలో తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సార్, కేసుకు సంబంధించింది అయితే 7 టీమ్స్ పనిచేస్తున్నట్లయితే తెలుస్తోంది. అయితే అంత దారుణంగా సీసీ ఫుటేజెస్ కూడా ఉంటాయి కదా, ఎవరు దాడి చేసినట్లయి ఉంటారు అండ్ పూర్తి స్టోరీలోకి కనుక మనం వెళ్తే సైఫ్ అలీ ఖాన్ గారిది గతానికి సంబంధించిందైనా సరే మనం కనుక చూసుకుంటే ఇప్పటి వరకు ఈ పరిణామాలు ఏ విధంగా చోటు చేసుకుంటాయని చెప్పేసి భావించవచ్చు అంటారు? ఖాన్ త్రయం అంటారు బాలీవుడ్లో. షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, వీళ్ళందరినీ కలిపి ఖాన్స్ త్రయం అంటారు. అంటే ఒక 90s జనరేషన్స్లో సైఫ్ అలీ ఖాన్ కావచ్చు, షారుఖ్ ఖాన్, అదేవిధంగా సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, ఈ ఖాన్స్ ఫ్యామిలీస్ కంప్లీట్గా ఒక 2 దశాబ్దాలు 3 దశాబ్దాల పాటు సినిమా రంగాన్ని, ముఖ్యంగా ఈ బాలీవుడ్ని ఒక ఊపేశారంటే వేరే వాళ్ళకి ఛాన్స్ లేకుండా. అంటే అప్పటి వరకు కపూర్ ఫ్యామిలీ ఎంత రాజ్యం వెళ్ళిందో, కపూర్ ఫ్యామిలీకి ఎగ్నిస్ట్గా ఖాన్స్ ఫ్యామిలీ వచ్చిన తర్వాత అంటే షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, ఈ ఖాన్స్ ఒక చక్రాన్ని తిప్పేశారు. అందులో ఈ సైఫ్ అలీ ఖాన్ మిగిలిన ముగ్గురుతో పోలిస్తే సైఫ్ అలీ ఖాన్ మాత్రం చాలా డిఫరెంట్ పర్సన్. అంటే డిఫరెంట్ అని ఎందుకన్నానంటే ఆ మాట నేను ప్రధానంగా ఆయన యాక్చువల్గా మిగిలినటువంటి ఖాన్స్లా కాకుండా ఈయన ఆగర్భ శ్రీమంతుడు. పుట్టుకతోటే కొన్ని వేల కోట్ల రూపాయలకి ఆగర్భ శ్రీమంతుడు. అసలు నీకు సినిమా రంగంలో పనిచేయాలంటే జనరల్గా సినిమా రంగం అంటే ఏంటంటే స్టూడియోలు వెంబడి తిరుగుతూ ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ ఇంటి గుమ్మాన్ని ఎక్కుతూ, డైరెక్టర్ గుమ్మాన్ని ఎక్కుతూ మాకు అవకాశాలు కల్పించండి అన్నటువంటి విషయం మనకి మిగిలిన ఫ్యామిలీస్లో కనిపిస్తుంది. కానీ సైఫ్ అలీ ఖాన్ అట్లా కాకుండా పుట్టుకతోటి ఆగర్భ శ్రీమంతుడు. ఎందుకు పదవాడంటే ఇంకొక 10 తరాల పాటు కూర్చొని తిన్నా తరగనంత ఆస్తిపరుడు ముఖ్యంగా ఈ సైఫ్ అలీ ఖాన్. ఎందుకన్నానంటే వీళ్ళ ఫాదర్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ. అంటే ముఖ్యంగా పటౌడీ ఫ్యామిలీ అంటేనే ఒక అంటే ఒక నవాబ్ వంశం అనమాట వీళ్ళది. నవాబుల హర్యానాకి దగ్గరగా మనకు గుర్గాం కనిపిస్తుంది. గుర్గాంలో వీళ్ళకి చాలా పెద్ద ప్యాలెస్ ఉంది. వీళ్ళ నాన్నగారు ఇఫ్తిఖర్ మహమ్మద్ అని, అంటే ముఖ్యంగా సైఫ్ అలీ గారి యొక్క తాతగారు ఆయన ఇఫ్తిఖర్ అలీ పటౌడీ అని పేరు. ఆయన ఇంకో శ్రీమంతుడు. వీళ్ళ ఫ్యామిలీ మొత్తం నవాబులు. అంటే కొన్ని రాజ్యాలని, సామంత రాజ్యాలు అప్పుడు ఎలా ఉండేవో ఆ నవాబుగిరి ఉండేది. 1971లో ఇందిరాగాంధీ రాజాభరణాల రద్దు వరకు కూడా వీళ్ళకి ప్రభుత్వం కొంత అమౌంట్ కూడా చెల్లించేది. అంటే వాళ్ళ ఆస్తులను స్వాధీనం చేసుకున్న తర్వాత ఇది ఇన్ని ఆస్తులు గవర్నమెంట్ అప్పుడు తీసుకున్నప్పటికి కూడా, వీళ్ళ సంస్థానాలు అన్ని తీసుకున్నప్పటికి కూడా ఈయనకు ఒక ప్యాలెస్ మిగిలిపోయింది. అది గుర్గాంలో ఇప్పటికి కూడా పటౌడీ ప్యాలెస్ అని చెప్పి సుమారుగా 170 రూమ్స్ తోటి, ఒక 7 డైనింగ్ రూమ్స్ తోటి, సుమారుగా ఒకేసారి ఒక 10,000 మంది కూర్చునే కెపాసిటీ తోటి మనం మైసూర్ ప్యాలెస్, బెంగళూరు ప్యాలెస్ ఎలా చెప్తామో అదేవిధంగా హర్యానాలో పటౌడీ ప్యాలెస్ అంటే అంత ఫేమస్ అనమాట. ఆ పటౌడీ ప్యాలెస్ ఈయనకు వారసత్వంగా లభించిన సంపద. అదే సుమారుగా 800 కోట్ల రూపాయల పైబడి, 800 అంటే లెక్కలు మనం చెప్పేది ఒక 10 years బ్యాక్, ఇప్పుడైతే సుమారుగా 1200 కోట్ల రూపాయల పైబడి ఆ ఒక్క ప్యాలెస్ విలువ ఉంటుందని అంచనా వేస్తారు. ఆ ఫ్యామిలీలో పుట్టినవాడు ఈ సైఫ్ అలీ ఖాన్. ముఖ్యంగా మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ అంటే చాలా మంది తెలుసు. ముఖ్యంగా 1960s 1970s అంటే గవాస్కర్, కపిల్ దేవ్ క్రికెట్ ప్లేయర్స్గా ఉన్నప్పటికీ, ముఖ్యంగా అప్పటికి మనకు తెలిసింది గవాస్కర్, కపిల్ దేవ్ వీళ్ళకన్నా ముందు తరంలో మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ ఒక మంచి క్రికెట్ ప్లేయర్. అయినా ఇండియా తరపున అనేక మ్యాచ్ ఆడి ఇండియన్ కెప్టెన్గా కూడా పనిచేశారు ఇండియన్ క్రికెట్ టీంకి. వాళ్ళ ఫాదర్ కూడా క్రికెట్ కెప్టెన్. ఆయన ఇండియా తరపున, ఇంగ్లాండ్ తరపున, అంటే ఇంకప్పుడు మనకి స్వాతంత్రం రాక పూర్వం కూడా ఇఫ్తిఖర్ అలీ పటౌడీ అతను ఇండియన్ క్రికెట్ టీంకి, అదేవిధంగా ఇంగ్లాండ్ క్రికెట్ టీం కూడా పనిచేస్తారు. దాని తర్వాత మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ కూడా అంటే నవాబ్గిరి ఉండేది వాళ్ళకి, ప్యాలెస్లు ఉండేవి, రాజప్రాసాదులు, సామంతులు, వర్కర్స్, పరిచారికులు, పనివాళ్ళు, కొన్ని 100 మంది పనిచేసే ఒక నవాబ్ వంశం. ముఖ్యంగా అందులో పుట్టినవాడే సైఫ్ అలీ ఖాన్. సైఫ్ అలీ ఖాన్ కూడా మొత్తం ముగ్గురు వాళ్ళు. సైఫ్ అలీ ఖాన్ 2 సిస్టర్స్ ఉన్నారు. ఆ 2 సిస్టర్స్లో కూడా వాళ్ళు కూడా సినిమా రంగంలో ఉన్నారు. అయితే సైఫ్ అలీ ఖాన్ గారు 1991 తర్వాత సినిమా రంగంలోకి ఎంటర్ అయిన తర్వాత స్టార్టింగ్లో కొంత స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. అని ఏ రంగంలో సెటిల్ అవ్వాలనే విషయం మీద అయినప్పటికీ కూడా కొంత దారుణ పడ్డారు. 1993లో వచ్చినటువంటి ఒక మూవీ ద్వారా ఆయన మంచి స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నారు. ఇంకా అక్కడ నుంచి కంటిన్యూగా మూవీస్ చేసుకుంటూ క్రైమ్, థ్రిల్లర్స్, రొమాంటిక్ ఇట్లాంటి మూవీస్ అన్ని చేసుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్నారు. ఈయనకి 7 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ఉన్నాయి, ఒక నేషనల్ అవార్డు కూడా ఉంది దీనికి సైఫ్ అలీ ఖాన్ గారికి. అయితే 2010లో ఈయనకి పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చి సినిమా రంగంలో ఈయన చేసిన సేవలకు గాను 2010లో పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది సైఫ్ అలీ ఖాన్ గారికి. అయితే ఈయన యొక్క మ్యారిటల్ స్టేటస్ ఏదైతే వైవాహిక జీవితం ఉందో కొంత డిస్టర్బెన్స్ అయితే మొత్తం జరిగింది. ఈయన 1995-94 టైంలో అమృతా సింగ్ అని చెప్పి మరొక కోస్టార్ని ఇతను లవ్ చేసుకుంటూ పెళ్లి చేసుకున్నారు. ఆ కోస్టార్ ఈయనకన్నా
వయసులో 10 సంవత్సరాలు పెద్దదమే అమృతా సింగ్కి ఈయనకి మ్యారేజ్ అయింది 1998 ఆ ప్రాంతంలో మ్యారేజ్ అయిన తర్వాత కొద్ది రోజులు లైఫ్ స్టైల్ డీల్ చేశారు. వీళ్ళకి మళ్ళీ 2 పిల్లలు పుట్టారు. ఆ 2 పిల్లలు ఇప్పుడు మనకి హీరోయిన్ కనిపిస్తుంది, ముఖ్యంగా సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్, వీళ్ళిద్దరు కూడా 2 పిల్లలు పుట్టారు ఆయనకి. సారా అలీ ఖాన్ ఇప్పుడు కూడా కొన్ని మూవీస్లో కూడా యాక్ట్ చేస్తుంది అమ్మాయి కూడా. సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్ ఇద్దరు అయిన తర్వాత 2004లో కొన్ని ఇష్యూస్ వల్ల వీళ్ళిద్దరు కూడా విడిపోయారు. అయితే కొంత ఒక యారోగంట్ పర్సన్ సైఫ్ అలీ ఖాన్ గారు కొన్ని సందర్భాలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కూడా కొంత రౌడీ అన్నట్టుగా కూడా ముద్రపడడం కూడా జరిగింది. సో కొంత వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ముఖ్యంగా ఒక సందర్భంలో ఒక జర్నలిస్ట్ ని అమృతా సింగ్ గారికి ఒక బ్రిటిష్ జర్నల్ కి మధ్య వీళ్ళిద్దరి మధ్య కొంత రిలేషన్ ఉందన్నట్టుగా ఒక పేపర్లు రాసినందుకు గాను ఇమీడియట్ గా జర్నలిస్ట్ ని పిలిచి చాలా గట్టిగా కొట్టినట్టుగా అప్పట్లో 1995 పెద్ద వార్త అయింది. ఆ టైంలో 1999, 2000 ఆ టైంలో ఒక పెద్ద వార్త అయింది. అమృతా సింగ్ ని ఎవరైనా కామెంట్ చేస్తే కూడా ఆయన తట్టుకోలేని పరిస్థితి. చాలా సెన్సిటివ్ పర్సన్, ఎవరైనా కొంత యారోగెంట్, సెన్సిటివ్ ప్లస్ యారోగెంట్, ఎవరైనా ఏదైనా మాట్లాడితే మాత్రం వెంటనే చేయి చేసుకుని కొట్టే తత్వం కూడా ఉండేది ఒకప్పుడు 90sలో 2000 వరకు కూడా. సో 2004లో వీళ్ళకి మధ్య విభేదాలు ఏర్పడడం, అమృతా సింగ్తో ఈయన విడిపోవడం కూడా జరిగింది. 2004 తర్వాత మళ్ళీ ఈయన అప్పుడు కరీనా కపూర్ గారితో ఈయన లవ్ ట్రాక్లో పడడం కూడా జరిగింది. ఇక్కడ విశేషం ఏంటంటే అమృతా సింగ్ని పెళ్లి చేసుకునేటప్పుడు ఈయనకన్నా 10 ఏళ్ళ వయసు పెద్దది. అట్ ద సేమ్ టైం ఈయన కరీనా కపూర్ మ్యారేజ్ చేసుకునేటప్పటికి కరీనా కపూర్ గారికి ఇది ఫస్ట్ మ్యారేజ్, ఈయనకి సెకండ్ మ్యారేజ్, ఈయనకన్నా 10 years చిన్నది కరీనా కపూర్. సో డిఫరెంట్గా ఉంటుంది. సో కరీనా కపూర్ గారితో మళ్ళీ ట్రాక్లో పడడం 2004లో అయిన తర్వాత వీళ్ళకి 2010లో వీళ్ళకి మ్యారేజ్ అయింది. కరీనా కపూర్ గారికి 2010 అనుకుంటాను ఐ థింక్ మ్యారేజ్ అయింది. కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్కి మళ్ళీ 2 పిల్లలు, ఒకరు తైమూర్ అలీ ఖాన్ అండ్ జహంగీర్ అలీ ఖాన్. 2 పిల్లలతో ఇప్పుడు ఒక ఫ్యామిలీతో ఉన్నారు వీళ్ళందరూ కూడా. అయితే కొంత వివాదాస్పద వ్యాఖ్యలు, ఆస్తులకు సంబంధించి, ఇది కాకుండా వీళ్ళకి స్విట్జర్లాండ్లో ఒక అవుట్ హౌస్ కూడా ఉంది. వీళ్ళకి స్విట్జర్లాండ్లో సుమారుగా చాలెట్ అని చెప్పేసి స్విట్జర్లాండ్ సెంటర్లోనే వీళ్ళకి సుమారుగా అక్కడ ఒక 20 ఎకరాల స్థలంలో ఒక వీకెండ్ హోమ్స్ లాగా, అదంటే గెస్ట్ హౌస్ లాగా అనమాట. సో స్విట్జర్లాండ్ కూడా అది కరీనా కపూర్ పేరు మీద కూడా రాస్తున్నట్టుగా మనకి విషయం తెలుస్తుంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఇంటర్నేషనల్ స్విట్జర్లాండ్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, ఇండియాలో కావచ్చు, సుమారుగా లెక్క వేస్తే 2000 కోట్ల పైబడి ఆస్తులు ఉన్న నికర ఆస్తులు విలువ సుమారుగా 2000 కోట్ల పైబడి ఆస్తులు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది సైఫ్ అలీ ఖాన్ గారికి ఉన్నటువంటి ప్రాపర్టీస్. అయితే ఇటీవల కాలంలో ఈయన కేవలం హిందీ మూవీస్ ఒకటే కాకుండా వెబ్ సిరీస్లో కూడా రావడం జరిగింది. నెట్ఫ్లిక్స్లో కూడా కొన్ని సేక్రెడ్ గేమ్ అని చెప్పి ఒక నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్లో కూడా యాక్ట్ చేశారు. దాని తర్వాత రీసెంట్గా గడిచిన ఒక 4 years నుంచి 23లో ఆదిపురుషు, అదేవిధంగా దేవర సినిమాలతోటి కూడా దక్షిణాది ప్రేక్షకులు కూడా దగ్గర అవడంలో ఆయన ట్రై చేస్తున్నారు. బహుశా దేవర 2లో కూడా ఆయన పార్ట్ 2లో కూడా ఇంపార్టెంట్ కీరోలు ఉండేటువంటి అవకాశం కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇటువంటి సందర్భంలో రీసెంట్గా శ్రీలీల, మన తెలుగు యాక్టర్ శ్రీలీల కూడా సైఫ్ అలీ ఖాన్ గారి తలక అబ్బాయితోటి వీళ్ళిద్దరు కూడా కాస్త క్లోజ్గా ఉన్నటువంటి కొన్ని క్లిప్పింగ్స్ కూడా రావడం జరిగింది. అది కొంత వివాదాస్పదమైన, మళ్ళీ ఏం జరిగిందో మీడియాలో కూడా కొంత మళ్ళీ సైలెంట్ అయిపోయాయి వార్తలు. అంటే ఏదేమైనప్పుడు కూడా సైఫ్ అలీ ఖాన్ గారి యొక్క మొత్తం ఎంటర్ లైఫ్ తీసుకున్నట్టయితే కొంత వివాదాస్పదం, కొంత యారగెంట్, అట్ ద సేమ్ టైం మంచి అసెట్స్, ప్రాపర్టీస్, రిచెస్ట్ పర్సన్. బహుశా ఈ రోజు ఈ సంఘటన జరగడానికి కూడా కారణం ఆయన ఉన్న హౌస్ కూడా ఎక్కడంటే వెస్ట్ బాంద్రాలో పర్ స్క్వేర్ ఫీటే లక్షల్లో ఉంటుంది. నాట్ ఏదో థౌజండ్స్లో ఉంటుందండి. స్క్వేర్ ఫీట్ వెస్ట్ బాంద్రాలో స్క్వేర్ ఫీట్సే లక్షల్లో ఉంటుంది. నేను స్క్వేర్ యార్డ్స్ చెప్పట్లేదు నాగరాజ్ గారు. అటువంటి రిచెస్ట్ ఏరియాలో హైయెస్ట్ బిజినెస్ మ్యాగ్నెట్స్, ఫిల్మ్ స్టార్స్, పొలిటీషియన్స్, రిచెస్ట్ ఉన్నటువంటి ఏరియాలో ఈయనకు ఉన్నటువంటి హౌస్, ఆ బిల్డింగ్లో 11th floorలో ఈ సంఘటన జరగడం కొంత దురదృష్టకరం. అయితే ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీని వెంబడి ఏదైనా ప్రాపర్టీస్, ఆస్తులకు సంబంధించి ఏమైనటువంటి ఇష్యూస్ ఉండే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. కరీనా కపూర్ గారు ప్రధానంగా మ్యారేజ్ చేసుకోవడం కూడా ఈయన దగ్గర ఉన్నటువంటి అపార్ట్ ఆగర్భ శ్రీమంతుడు, పుట్టుకతోటే శ్రీమంతుడు అనే విషయం మీద కరీనా కపూర్ గారు మ్యారేజ్ చేసుకోని చెప్పి ఆ మధ్యకాలంలో వార్తలు ప్రధానంగా కొంత విశృంఖలంగా వచ్చాయన్నమాట. కరీనా కపూర్ గారు, ఎందుకంటే ఆమె చూస్తే యంగా, ఆయనకన్నా 10 ఏళ్ళు చిన్నది ఈయన, ఈ 10 ఏళ్ళ పెద్ద వ్యక్తి, అతనితో మ్యారేజ్ చేసుకోవడం విషయంలో కొంత వివాదాస్పదంగా కూడా జరిగింది. ఎంటైర్ లైఫ్ కావచ్చు, ఆయన మ్యారిటల్ స్టేటస్ కావచ్చు, పర్సనల్ లైఫ్ కావచ్చు, ఎంటైర్ త్రూఅవుట్ లైఫ్లో మాత్రం చాలా వివాదాస్పదమైన వ్యక్తి. చివరిగా ఈ రోజు ఒక అగంతకుడితోటి కత్తిపోటులో గురై ఈ రోజు లీలావతి హాస్పిటల్ ఆయన పడి ఉండడం మాత్రం కొంత మనకి ఒక నటుడిగా మనం ఓన్ చేసుకుంటాం కాబట్టి కొంతవరకు మనకి కొంత ఇబ్బంది కలిగించే వార్త ఇది. బట్ ఏదేమైనప్పుడు కూడా పోలీసులు మాత్రం తొందరలో ఇంట్రాగేషన్ చేసి దీని మీద ఒక కూపీలాగి కంప్లీట్గా ఒక ఫైనల్ ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది నాగరాజ్ గారు. చూద్దామండి ఏ విధంగా ఉంటుంది అనేది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.